మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్దేవ్ బాబాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ రిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ వద్ద రామ్దేవ్ బాబా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, నగర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మితో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. శబ్దం చేయండి. వీడు ఎక్కడగా నాకు అనిపిస్తే నేను చెప్పు దికొని కొట్టండి. ఎయిర్పోర్ట్ లాగా పట్టండి. అన్న చెప్పులు చెప్పులు కావాలంటే ఒక 14 జనరల్ ఇప్పిస్తాయి. మహిళా కాంగ్రెస్ శబ్దం చేయండి కదా వీడికి అనిపించండి అనుకో ఒక బాబా పేరు పెట్టుకుని మహిళలపై రామ్దేవ్ బాబా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దారుణమని గీతారెడ్డి అన్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రామ్దేవ్ బాబాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. తో పాటు ఒక విషయంపై మేము తీవ్రంగా ఖండించాలని అనుకున్నాము. అందుకని హుటాహుటిన ఈ రోజు ఈ మీడియా పెట్టడం జరిగింది. మీ అందరికీ ఈ పాటు తెలిసే ఉంటుంది. మహిళలను కించపరుస్తూ ఒక పేరుగాంచినటువంటి యోగా గురు యోగా క్లాసెస్ తీసుకుంటూ ఆ తర్వాత ఆయుర్వేదిక్ మందులని చెప్పి కమర్షియల్ యాక్టివిటీస్ లో దిగినటువంటి రామ్దేవ్ బాబా ఠానే మహారాష్ట్రలో ఒక యోగా వర్క్ షాప్ పెట్టి ఆ యోగా వర్క్ షాప్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలని మనం ఒకవేళ గమనిస్తే అసలు అక్కడే ఆయనను పట్టి పోలీసులో పెట్టాల్సిన అవసరం ఉండింది. కానీ అది జరగలే. కానీ అంతటా ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏమన్నాడు? చాలా సిగ్గుచేటైనటువంటి మాటలు మాట్లాడు. అక్కడ వచ్చినటువంటి మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు చీరలోనైనా పంజాబీ డ్రెస్ లోనైనా ఏ డ్రెస్ లో కూడా బాగా కనిపిస్తారు, అసలు ఏమీ లేకుండా కూడా బాగా కనిపిస్తారు అనేటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ఆ రామ్దేవ్ బాబాని మరి ఇమ్మీడియట్ గా ఆయనపై యాక్షన్ తీసుకోవాలి. ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పించాలి. మరి అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియదు. కానీ తప్పనిసరిగా ఇక్కడైతే మేము ఆయన మీద FIR సిపి దగ్గరికి వెళ్ళి సివి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి మా బృందం అంతా ఆయనకి ఒక మహిళల చీరల్లో బాగుంటారు, పంజాబీ డ్రెస్సుల్లో బాగుంటారు, ఏం వేసుకోకుండా బాగుంటూ రామ్దేవ్ బాబా మాట్లాడడం సిగ్గుచేటంటూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్పారు. మహిళలు నగ్నంగా కూడా బాగా కనిపిస్తారని ఆయన అనటం దారుణమని అన్నారు. మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన రామ్దేవ్ బాబాపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని సునీతారావు ప్రశ్నించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రామ్దేవ్ బాబా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎక్కడికి